హలో! కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ ఎన్ ఖలీల్ విరచితంశంగా అలవిగాని భారం ప్రైవేట్ చదువులు అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను అవగాహన నిమిత్తం. ఇక వినండి. అలవిగాని భారం ప్రైవేట్ చదువులు. ఇక వినండి. డాక్టర్ ఎన్ ఖలీల్ విరచితం. చదువుల మార్గం శుభ్రమై ఉందని పయనం మొదలెట్టాం ఆశలతో. కానీ ముందుండే చెరిమే దారి ప్రైవేటు బడుల పేరుతో పుస్తకాలకు వాటికన్నా పెద్దవై ఫీజు రసీదుల బరువులు, బస్సు, యూనిఫామ్, ట్యూషన్ ఫీజు, చిన్నారి చదువు ఖర్చుల వానలు, విద్య నిలయాలు వాణిజ్య గదులై సంపాదనకు మారిన మతాలయాలు, అక్షరాల కంటే రూపాయికే విలువ. ఇది గమనించని సమాజపు బలహీనత. తల్లిదండ్రుల మోములపై మౌనపు గీతలు, వారి కలలపై కన్నీటి ముద్రలు. ఒక్క పట్టాదేగా ఆశగా మిగిలింది, కానీ ధరలతో అది కూడా దూరమైంది. జ్ఞానం ఇవ్వాల్సిన చోట తీరలేని ఖర్చులెత్తే గుణం. ఈ భారమైన ప్రైవేటు చదువుల గుణగణాలు భవిష్యత్ పీఠికను ప్రశ్నించాలి మనం. సరే, అసలు విషయానికి వస్తే ప్రైవేటు బడి ఫీజు భారమైంది. అక్షరాలు చెల్లించడానికే లక్షలు దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా స్కూల్ ఫీజులు గణనీయంగా పెరిగాయి. 5% దాటని ధనవంతుల సంగతి పక్కన పెడితే మిగతా 95% మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఈ ఆర్థిక భారం మోయలేక, పిల్లలకి మంచి చదువులు చెప్పించలేక మనోవేదనకు గురవుతున్నారు. బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు సర్వత్రా ఇదే పరిస్థితి. ముఖ్యంగా గత 3 ఏళ్లలో స్కూల్ ఫీజులు అనేక రెట్లు పెరిగాయని స్కూల్ పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ ఫీజులపై ఎటువంటి నియంత్రణ లేకపోవడంతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇష్టారీతిగా ఏటా ఫీజులు పెంచుకుంటూ వెళ్తున్నారు. దీంతో పిల్లలను చదివించడానికి తల్లిదండ్రులకు తడిసి మోపెడవుతున్నది. కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినా లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో 44% మంది తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుతున్న పాఠశాలల్లో గత 3 ఏళ్లలో ఫీజులు 50 నుంచి 80% పెరిగాయని చెప్పినట్లు ఆ సర్వే నివేదిక వెల్లడించింది. ఇక పరిస్థితులను గమనిస్తూ పోతే దేశవ్యాప్తంగా ఉన్న 309 జిల్లాల్లోని 31,000 మంది స్కూలు విద్యార్థుల తల్లిదండ్రులపై ఒక సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో పాల్గొన్న దాదాపు 93% మంది తల్లిదండ్రులు పాఠశాలలు అధిక ఫీజులు నియంత్రణపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవడం లేదు అని అసంతృప్తి వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఆశలను అవకాశంగా మలుచుకున్న ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు వివిధ పేర్లతో బురిడీ కొట్టిస్తున్నాయి. దీంతో అత్యాశకు పోయి లక్షలు కుమ్మరిస్తూ భారం భరిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా స్కూల్ ఫీజులు గణనీయంగా పెరిగాయి. ఒకప్పుడు ఏదో గ్రామర్ కాన్సెప్ట్ స్కూళ్ళు అంటేనో అదేదో బ్రహ్మపదార్థంలా చూసేవారు. ఇప్పుడు కాన్సెప్ట్ పోయి టాలెంటు, టెక్నో, టెక్నో, డిజీ మోడల్ స్కూలు, ఐఐటి, జేఈ సివిల్స్ ఫౌండేషన్ అంటూ తల్లిదండ్రులను
ఊహాలోకంలోకి తీసుకెళ్లేందుకు పాఠశాల యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. ఎలాంటి అనుమతి లేకుండా ఏటా 20-30% ఫీజులను యాజమాన్యాలు యథేచ్ఛగా పెంచుతూ వెళ్తున్నాయి. జీవో నెంబర్ 91 ప్రకారం దరఖాస్తు రుసుం రూ. 100, అడ్మిషన్ ఫీజు రూ. 500 మాత్రమే తీసుకోవాలి. పాఠశాలలో పుస్తకాలు, విద్యా సామాగ్రిని కొనుగోలు చేయాలన్న నిబంధనలు పెట్టరాదు. సెక్షన్ 8(1) ప్రకారం విద్యా సంస్థ పేర్లకు ఇంటర్నేషనల్, ఐఐటి, ఒలింపియాడ్, కాన్సెప్ట్, ఈటెక్నో ఇటువంటి పదాలను చేర్చకూడదు. జీవో 88 ప్రకారం 200 మంది విద్యార్థులు చదివే పాఠశాలలో 700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో క్రీడా మైదానం ఉండాలి. అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి. అగ్నిమాపక విద్యా సామాగ్రిని అందుబాటులో ఉంచాలి. కానీ ఏ ఒక్క కార్పొరేట్ విద్యా సంస్థల్లో అగ్నిమాపక సామాగ్రిని పెట్టడం లేదు. కనీసం నోటీసు బోర్డుపై ఏ తరగతికి ఎంత ఫీజు వసూలు చేస్తామో కూడా చెప్పకుండా, పరిమితి లేకుండా ఫీజులను వాళ్లే నిర్ణయించేస్తున్నారు. చాలా పాఠశాలల్లో ఎత్తైన గోడలు, ఏసీ తరగతి గదులు, ప్రత్యేకమైన టేబుళ్ళు, కుర్చీలు, ఏసీ బస్సులు, డిజిటల్ బోర్డులు, డిజిటల్ మెటీరియల్ ఇవన్నీ చూపి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. సాధారణంగా టైర్ 1, టైర్ 2 నగరాల్లో ప్రైవేట్ స్కూళ్ళు ట్యూషన్ ఫీజులు ప్రతి నెల 2,500 నుండి 8,000 వరకు ఉంటాయి. కొన్ని స్కూళ్ళు వార్షిక ఫీజులు కూడా విధిస్తాయి. ఇవి ఒక్కో స్కూల్ని ఒక్కో విధంగా ఉంటాయి. స్కూల్ని బట్టి ఒక్కో స్కూల్కి. ఉదాహరణకు ముస్సోరీలోని వుడ్స్టాక్ స్కూల్ భారతదేశంలో అత్యంత ఖరీదైన పాఠశాలలో ఒకటి. వార్షిక ఫీజులు 18 లక్షలు చేరుకుంటున్నాయి. ప్రైవేట్ స్కూల్ ఫీజులు తల్లిదండ్రులకు ఒక ప్రధాన అంశం. ఫీజులు చాలా ఎక్కువగా ఉండటం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చేర్చడానికి వెనకడుగు వేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు, నగరాలు ఫీజులను నియంత్రించడానికి చట్టాలు, నిబంధనలు తెచ్చాయి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో విద్యా కమిషన్ ఉన్న స్కూల్ ఫీజుల్లో ఎటువంటి మార్పు లేదు. విద్యార్థుల నుండి తీసుకున్నటువంటి ఫీజులో పాఠశాల నిర్వహణ, విద్యుత్తు, అద్దె ఖర్చులు 15% స్కూల్ అభివృద్ధికి ఉపయోగించాలి. 15% ఫీజును స్కూలు సిబ్బందికి బీమా, భవిష్య నిధి కోసం కేటాయించాల్సి ఉంటుంది. 2008 జీవో నెంబర్ 90, 91, 92 ప్రకారం ఫీజు నిర్ణయించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి, ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, విద్యార్థి సంఘాలు, ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధితో కమిటీని ఏర్పాటు చేయాలి. దీనికి కలెక్టర్ చైర్మన్గా ఉండాలి. ఈ కమిటీ పాఠశాలను పరిశీలించి మౌలిక సదుపాయాలు పరిస్థితి చూసి ఎంత ఫీజులు వసూలు చేయాలనే విషయమై నివేదిక ఇస్తుంది. దీనిపై విద్యా సంవత్సరం ఆరంభానికి ముందో ప్రభుత్వ పరంగా ఓ ప్రకటన విడుదల చేయాలి. జీవో నెంబర్ 42 ప్రకారం ఫీజులను పెంచాలంటే జిల్లా ఫీజు రెగ్యులేషన్ కమిటీ అనుమతి తీసుకోవాలి. రోజు రోజు ఫీజులు పెంచుతున్నారు తప్ప తగ్గించటం లేదు. ఫీజుల నియంత్రణ, టీచర్ల నియామకం, డొనేషన్ల వసూలు ఇటువంటి అంశాల్లో విద్యా హక్కు చట్టం చాలా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినా వాటిని పాటించడం చాలా ప్రైవేటు పాఠశాలల్లో కనిపించడం లేదు. చట్టాన్ని ఉల్లంఘిస్తే భారీగా జరిమానాలు విధించేలా చర్యలు తీసుకోవాలని విద్యా నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. ప్రవేశ పరీక్షల పేరుతో డొనేషన్లు వసూలు చేస్తే 25,000 నుండి 50,000 వరకు జరిమానా విధించేలా చట్టంలో నిబంధనలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రతి ప్రైవేట్ పాఠశాలలో కనీసం 25% సీట్లు వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాలి అన్న నిబంధన విద్యా హక్కు చట్టంలో ఉంది. కానీ దీనిపై కూడా పర్యవేక్షణ లేదు.
ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి. విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. చట్టాన్ని ఉల్లంఘించే స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రులకు ఆర్థిక భారం లేకుండా విద్యా వ్యవస్థను నడిపే దిశగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను నోటీస్ బోర్డులో పెట్టాలి. సెక్షన్ 12 ప్రకారం స్కూల్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీచర్లను, నాన్ టీచింగ్ స్టాఫ్ను నియమించి వారి వివరాలు, విద్యార్హత, వారికి ఇచ్చే వేతనాల వివరాలను నోటీస్ బోర్డులో పెట్టాలి అని చట్టం చెబుతుంది. సెక్షన్ 12 ప్రకారం టీచరు విద్యార్థుల నిష్పత్తి 1:20, అంటే ఒక ఉపాధ్యాయుడు 20 మంది విద్యార్థులు ఉండాలి. దాన్ని మించరాదన్నమాట ఆ నిష్పత్తిని. చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు యాజమాన్యం 25% సీట్లను ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు, మైనారిటీలకు కేటాయించాలి. ఇవే కాకుండా పాఠశాలల్లో మున్సిపాలిటీ పరిధిలో అయితే 1000 చదరపు మీటర్ల ఆట స్థలము, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 2000 చదరపు మీటర్ల ఆట స్థలము తప్పనిసరిగా ఉండాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలు వీటిని దేన్ని పాటించడం లేదు. ప్రతి సంవత్సరం తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం, విద్యావేత్తలు, మేధావులు, అధికారులు సభ్యులుగా ఉన్నటువంటి ఫీ రెగ్యులేషన్ కమిటీ ఫీజులను నియంత్రణ వ్యవస్థ ఉండాలి. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను ధిక్కరించిన సంస్థలపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వం కఠిన చట్టాలు రూపొందించాలి. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యావేత్తలు, చిన్న విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా ఉద్యమం చేపట్టినటువంటి బాధ్యత ఉంది. ఈ విధంగా చేసినట్లయితేనే అధిక ఫీజులను వసూలు చేయకుండా ఉంటుంది. ఫీజులను కొంతమేరకు నియంత్రించవచ్చు అంటూ డాక్టర్ ఎన్ ఖలీల్, మేనేజర్, DQA R&D డివిజన్, వారు అందజేసినటువంటి ఈ అంశం అలబిగాని భారం ప్రైవేటు చదువులు అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.